Hello, my dear student. Today I discuss about binary arithmetic. Binary arithmetic means here by using arithmetic operations. Arithmetic operations means addition, subtraction, multiplication and division. మనము సింపుల్గా మ్యాథమెటిక్స్లో మనం ఏ విధంగా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా మనం అప్లై చేస్తాం అనమాట. ఏంటి బైనరీ అడిషన్ను, బైనరీ మల్టిప్లికేషను, బైనరీ division. Okay, so one by one I will explain. So this is binary arithmetic. చూడండి ఇక్కడ binary arithmetic means ఇక్కడ మనకు a and b are two వేరియబుల్స్ అనమాట. ఇక్కడ a కామా b అనేటివి ఏమి టూ నంబర్స్ అనుకోండి. టూ నంబర్స్ అంటే a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 0. a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 0 ఏమొస్తుంది? 0 ప్లస్ 0 అంటే 0 వస్తుంది. ఏమొస్తుంది మనకి? 0 వస్తుంది. కాబట్టి జీరోని జీరో రాసుకోవచ్చు. సమ్ వచ్చి 0 అవుతుంది, క్యారీ వచ్చి 0 అవుతుంది అనమాట. ఓకే, ఎప్పుడైనా సరే 0 ప్లస్ 0 అంటే జీరోని 0 రాయడం వల్ల నష్టమేం లేదు. కాబట్టి సమ్ము క్యారీ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే 0 1 యాడ్ చేస్తే ఏమి 0 ప్లస్ 1 అంటే ఏమి 1 వస్తుంది. 1 పక్క లెఫ్ట్ సైడ్ 0 పెట్టుకున్న నష్టమేం లేదు. కాబట్టి దాన్ని క్యారీ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్ని ఏమంటారంటే క్యారీ అంటారు. రైట్ సైడ్ ఉన్న డిజిట్ని ఏమంటారంటే సమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ 1 ప్లస్ 0. సో 1 ప్లస్ 0 అంటే ఏమి 1 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 1 0 కదా, 1 0 1గా రాసుకోవచ్చు. 1 నేను రాసుకోవచ్చు, 0 1. సో 0ని క్యారీగా అంటే లెఫ్ట్ సైడ్ యొక్క డిజిట్ని ఏమంటామంటే క్యారీ అంటాము. రైట్ సైడ్ డిజిట్ని వచ్చి సమ్ అని పిలుచుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ 1 అంటే 2 వస్తుందా? 2కు బైనరీ నెంబర్ ఏమవుతుంది? నీకు 1 0 అవుతుంది. 1 0. సో 1 0 అంటే ఏమి క్యారీ వచ్చి 1 అవుతుంది, సమ్ వచ్చి 0 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ బైనరీ అడిషన్. ఓకే, నెక్స్ట్ బైనరీ సబ్ట్రాక్షన్ మీన్స్ చూడండి ఇక్కడ ఏ 0 మైనస్ 0 డిఫరెన్స్ ఏమొస్తుంది? 0నే వస్తుంది. బారో అంటే అప్పు తీసుకోవడం లాంటిది అనమాట. అంటే ఇక్కడ కూడా 0నే వస్తుంది అనమాట. ఓకే, 0 మైనస్ 0 అంటే 0, డిఫరెన్స్ 0, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ అట్లాగే 0 మైనస్ 1. సో 0లో 1 సబ్ట్రాక్ట్ కాదు కాబట్టి సైడ్ ఏదైనా ఒక డిజిట్ ఉంటే ఆ 1 అనేది ఇక్కడ తీసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది? 1 0 అవుతుంది. 1 0 అంటే ఏమొస్తుంది? నీకు 2 అవుతుంది. 2లో 1 తీసేస్తే ఏమొస్తుంది? డిఫరెన్స్ 1 వస్తుంది. ఇక్కడ 1 అనేది తీసుకున్నాం కాబట్టి దాన్నే బారో అంటారు. దట్ ఈస్ కాల్డ్ 1. ఓకే, నెక్స్ట్ అలాగే 1 మైనస్ 0 అంటే 1లో 0 తీసేస్తే డిఫరెన్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. బారో వచ్చి 0. ఓకే, అవసరం లేదు మనకు బారోతో, కాబట్టి అది 0 బారో ఉన్నట్లే. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏ బి అనేది ఏ ఈజ్వల్ టు 1, బి ఈజ్వల్ టు 1 అయింది. సో 1 మైనస్ 1 అంటే ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే డిఫరెన్స్ 0, అదేవిధంగా బారో ఈజ్వల్ టు 0 అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద బైనరీ సబ్ట్రాక్షన్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ బైనరీ మల్టిప్లికేషన్. ఏ బి అనే 2 డిజిట్స్ ఏ ఈజ్వల్ టు 0, బి ఈజ్వల్ టు 0 తీసుకున్నాం. అవుట్పుట్ కావాలంటే మల్టిప్లై చేయండి. 0 ఇంటూ 0 ఏమొస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ 0 ఇంటూ 1 ఏమొస్తుంది? 0నే వస్తుంది. నెక్స్ట్ 1 ఇంటూ 0 అంటే ఏమొస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ 1 ఇంటూ 1 ఏమొస్తుంది? 1 వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ మల్టిప్లికేషన్. అదేవిధంగా మనకు బైనరీ డివిజన్ అనేది ఒకటి ఉంది. అంటే ఏ ఈజ్వల్ టు 0, బి ఈజ్వల్ టు 1 అయింది అనుకోండి. అంటే 0 డివిజన్ 0/1 అంటే ఏమొస్తుంది? నీకు 0 వస్తుంది. నెక్స్ట్ 1/1 వేస్తే ఏమొస్తుంది? నీకు 1 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ సబ్ట్రాక్షన్ డివిజన్. ఓకే, 0/b వేసుకోండి. 0/1 అంటే ఏమొస్తుంది? నీకు 0/1 అంటే 0. ఓకే, 1/1 అంటే 1 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఏ బైనరీ డివిజన్. నెక్స్ట్ ఏంటి? వన్స్ కాంప్లిమెంట్. వాట్ ఈస్ ద వన్స్ కాంప్లిమెంట్? అదేవిధంగా సబ్ట్రాక్షన్ ఆఫ్ యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ అనేది కూడా ఉంటుంది. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఎనీ బైనరీ నంబర్స్ వీ రీప్లేస్ 1 ప్లేస్ టు 0, 0 ప్లేస్ టు 1 అనమాట. అంటే ఏదైనా ఇచ్చిన బైనరీ నంబర్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే 1 ప్లేస్లో 0ను, 0 ప్లేస్లో 1 రాసినట్లయితే దాన్ని వన్స్ కాంప్లిమెంట్ అంటారు. వీటిలో వన్స్ కాంప్లిమెంట్లో సబ్ట్రాక్షన్స్ అనేటివి కూడా ఉంటాయి. స్మాలర్ నంబర్ ఫ్రమ్ టు లార్జర్ నంబర్, అంటే స్మాలర్ నంబర్ నుంచి
లార్జర్ నంబర్ సబ్ట్రాక్ట్ చేసే విధానం కూడా ఒకటి ఉంటుంది. అదేవిధంగా లార్జర్ నంబర్ నుంచి స్మాలర్ నంబర్ సబ్ట్రాక్షన్ కూడా ఉంటుందన్నమాట. దాంట్లో వన్స్ కాంప్లిమెంట్ అంటే ఆఫ్ ద స్మాలర్ నంబర్ అనుకుందాం. ఓకే, స్మాలర్ నంబర్కి ఏం చేయాలి, మనం వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. తర్వాత యాడ్ వన్స్ కాంప్లిమెంట్ టు ద లార్జర్ నంబర్ ఏం చేయాలి, తర్వాత వన్స్ కాంప్లిమెంట్ కనుక్కున్న తర్వాత ఆ నంబర్కి రిమైనింగ్ లార్జర్ నంబర్ని యాడ్ చేసుకుంటావు. నెక్స్ట్ ఇఫ్ ఎ క్యారీ కమ్స్ ఇన్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఒకవేళ ఇన్ కేస్ క్యారీ అనేది వచ్చినట్లయితే రిమూవ్ ద క్యారీ అండ్ యాడ్ టు ద రిజల్ట్. ఓకే, రిమూవ్ చేసి టు ద రిజల్ట్ వచ్చిన దాన్ని రిజల్ట్ అంటారు. దిస్ ఈజ్ ద సబ్ట్రాక్షన్ ఫర్ ద వన్స్ కాంప్లిమెంట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సబ్ట్రాక్షన్ యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ లార్జర్ నంబర్ ఫ్రమ్ ఏ స్మాలర్ నంబర్ ద్వారా చేయాలి. ఎలా చేస్తామంటే స్టెప్ నెంబర్ 1 వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ద లార్జర్ నంబర్, అంటే లార్జర్ నంబర్ ఏదైతే ఉందో మనము దానికి వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏమి, 1 ఉన్న చోట 0, 0 ఉన్న చోట 1 రాస్తే దాన్ని వన్స్ కాంప్లిమెంట్ అంటారు. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి లార్జర్ నెంబర్కి. తర్వాత ఏం చేయాలి, యాడ్ వన్స్ కాంప్లిమెంట్ ఇన్ స్మాలర్ నెంబర్, అంటే ఏం చేస్తాము, వన్స్ కాంప్లిమెంట్ ఇన్ స్మాలర్ నెంబర్ ఏం చేస్తాము, యాడ్ చేసి వన్స్ కాంప్లిమెంట్ ఇన్ ద స్మాలర్ నెంబర్. స్మాలర్ నెంబర్కి కూడా వన్స్ కాంప్లిమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ద రిజల్ట్ విల్ బీ వన్స్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద క్యాల్కులేట్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ద ఫైనల్ వాల్యూ అండ్ సైన్డ్ నెగిటివ్ సైన్ ఇస్ ద రిజల్ట్. ఒకవేళ ఇన్ కేస్ సైన్డ్ నెగిటివ్ రిజల్ట్ వస్తే ఏం చేస్తాం, మళ్ళీ వన్స్ కాంప్లిమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా, మీకు ప్రాబ్లమ్స్ చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ థియరిటికల్ కాన్సెప్ట్ అనేది మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా చేస్తాం అనమాట. ఇది సబ్ట్రాక్షన్ లార్జర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్. వీటిపైన మీకు ప్రాబ్లం చేసినప్పుడు అవలీలుగా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ వన్స్ కాంప్లిమెంట్ అండ్ సబ్ట్రాక్షన్ వల్ల ఏంటి. ఓకే, దిస్ కెన్ బి ఈజీలీ అబ్టైన్డ్ బై ద సింప్లీ ఇన్వెస్టిగేటింగ్ ఈచ్ బిట్ ఇన్ ద నంబర్. ఓకే, మనం దాని యొక్క సింప్లీ ఇన్వెస్టిగేషన్ ఈచ్ బిట్, అక్కడ వాల్యూస్ ఏముంటాయి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ద సబ్ట్రాక్షన్ కెన్ బి డన్ విత్ ఇన్ ద బైనరీ యాడర్స్. బైనరీ యాడర్స్లోను ఎలాగ ఉంటుంది, దస్ ఇట్ ఈజ్ యూస్ఫుల్ ద అర్థమెటిక్ లాజిక్ సర్క్యూట్స్లో. ఇలాగా వన్స్ కాంప్లిమెంట్ తెలిస్తే మనం ఏ విధంగా మనం ఇంటర్నల్గా డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్లో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఈ విధంగా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి టూస్ కాంప్లిమెంట్. టూస్ కాంప్లిమెంట్ ఏం చేస్తామంటే దీనిలో కూడా అలాగే స్మాలర్ నంబర్ ఫ్రమ్ నుంచి లార్జర్ నంబర్ సబ్ట్రాక్షన్ అనేది ఉంటుంది. అలాగే లార్జర్ నంబర్ టు స్మాలర్ నంబర్ యొక్క సబ్ట్రాక్షన్ కూడా మనకు ఉంటుంది. ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం, స్మాలర్ నంబర్ ఫ్రమ్ ద లార్జర్ నంబర్ కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద టూస్ కాంప్లిమెంట్. టూస్ కాంప్లిమెంట్ మీన్స్ ఎనీ మనకి ఇచ్చిన బైనరీ నెంబర్కి వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత దానికి 1 యాడ్ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ని ఏమంటారంటే టూస్ కాంప్లిమెంట్ అంటారు. మనం ఏదైనా సరే ఒక బైనరీ నెంబర్ ఇస్తే దానికి ఫస్ట్ ఏం చేయాలి, మనము వన్స్ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత దానికి ఒక 1 యాడ్ చేసినట్లయితే దాన్ని టూస్ కాంప్లిమెంట్ అంటారు. ఓకే, సో కాబట్టి క్యాల్కులేట్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ స్మాలర్ నంబర్. మనకు ఏదైతే నంబరు ఇస్తాడో ఆ స్మాలర్ నంబర్కి ఏం కనుక్కోవాలి, టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది స్టెప్ 1. నెక్స్ట్ ఏం చేస్తాడు, యాడ్ టూస్ కాంప్లిమెంట్ టు ద లార్జర్ నంబర్. ఆ టూస్ కాంప్లిమెంట్ మనం కనుక్కున్న తర్వాత ఆ నంబర్ ఏం చేస్తామంటే లార్జర్ నంబర్కి మనం యాడ్ చేస్తాం. లార్జర్ నెంబర్కి ఏం చేస్తాం, మనం యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇఫ్ క్యారీ కమ్స్, ఒకవేళ ఇన్ కేస్ మనకి క్యారీ గిన్ వచ్చినట్లయితే మనం ఏం చేస్తాము, క్యారీ వస్తే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ డిస్కార్డ్ ద క్యారీ. క్యారీని అనేదాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం అనమాట. ఇలా చేసే విధానాన్ని ఏమంటారంటే స్మాలర్ నంబర్ ఫ్రమ్ ఏ లార్జర్ నంబర్ సబ్ట్రాక్షన్ అంటారు. ఓకే, మీకు ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, కొంచెం ఈ థియరీ చదివేస్తే తర్వాత ఈజీగా మనం దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏం కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ యూజింగ్ ద టూస్ కాంప్లిమెంట్. సబ్ట్రాక్షన్ టు ద యూజింగ్ ద టూస్ కాంప్లిమెంట్. సబ్ట్రాక్షన్ లార్జర్ నెంబర్ ఫ్రమ్ ఏ స్మాలర్ నెంబర్ ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ క్యాల్కులేట్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ లార్జర్ నెంబర్. ఫస్ట్ మనకి ఏదైతే లార్జ్ నెంబర్ ఉంటుందో దానికి ఏం చేయాలి, ఫస్ట్ మనం టూస్ కాంప్లిమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, తర్వాత ఏం చేస్తాం, టూస్ కాంప్లిమెంట్ అంటే ఏమి, ఏదైనా ఇచ్చిన బైనరీ నెంబర్కి వన్స్ కాంప్లిమెంట్ కనుక్కొని దాన్ని 1 యాడ్ చేస్తే అదే టూస్ కాంప్లిమెంట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాడు, యాడ్ టూస్ కాంప్లిమెంట్ ఇన్ ద స్మాలర్ నెంబర్. మనం ఏదైతే రిజల్ట్ వస్తుందో టూస్ కాంప్లిమెంట్ నెంబర్ ఏదైతే వస్తుందో దాన్ని తీసుకెళ్ళి ఏమో చేస్తాం, స్మాలర్ నెంబర్కి యాడ్ చేస్తాం. ఓకే,
నెక్స్ట్ ఏం చేస్తాం, ద రిజల్ట్ విల్ బి 2's కాంప్లిమెంట్ ఫ్రమ్ క్యాలిక్యులేట్ 2's కాంప్లిమెంట్ ఫైనల్ వాల్యూ అండ్ సైన్ నెగిటివ్ వచ్చినట్లయితే టు ద రిజల్ట్. మనకి నెగిటివ్లో వచ్చినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ ఫైనల్ రిజల్ట్ అనమాట. ఓకే, ఫైనల్ వాల్యూ అండ్ సైన్ నెగిటివ్ సైన్ టు ద రిజల్ట్, అది ఎప్పుడూ కూడా నెగిటివ్ సైన్లో వస్తుంది. ఓకే, అవి తర్వాత వచ్చే రిజల్ట్నే మనకు లార్జర్ నెంబర్ టు స్మాలర్ నెంబర్ అవుతుందన్నమాట. ఓకే, సో అది ఎలా అనేది ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు తర్వాత. నెక్స్ట్ సైన్డ్ నంబర్స్ అంటే మనకు +2 -2 ఇలాగ మనకి సైన్స్ ఏ విధంగా ఉంటాయో, పాజిటివ్ నెగిటివ్ ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా బైనరీ నెంబర్స్లో కూడా పాజిటివ్ నెగిటివ్ అనేవి ఉంటాయి. దానిలో ఏంటంటే సైన్డ్ నంబర్స్, ద నంబర్ వితౌట్ ఎనీ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైన్. ఓకే, ఏ నెంబర్ అన్నా తీసుకో, మనకి నంబర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదో ఒకటి ఉండి తీరుతుందనమాట. ఓకే, రిప్రజెంట్ ద ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఓన్లీ ఏం చేస్తాం, దీనిలో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మనం రిప్రజెంట్ చేసుకుంటాం. చూద్దాం మీకు ఎలా ఉంటాయని. సైన్ మ్యాగ్నిట్యూడ్ నంబర్స్ అంటే చూడండి, ఇక్కడ ఇన్ ఏ బైనరీ నంబర్ సిస్టమ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ పాసిబుల్. ఓకే, ఆర్ పాసిబుల్. ఇన్ దిస్ వీ హ్యావ్ వన్స్ అండ్ జీరోస్ అండ్ వన్స్ టు రిప్రజెంట్ ఎవరీ నంబర్. ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నంబర్ నోన్ యాజ్ సైన్డ్ నంబర్ అంటారు. సైన్ నంబర్ అంటే ఏమి, మనకి ఏవైనా నంబర్స్ అనేటివి వచ్చినట్లయితే, నెగిటివ్ నెంబర్ కానీ లేదా పాజిటివ్ కానీ నంబర్స్ కానీ వచ్చినట్లయితే, ఇక్కడ జీరో వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా పాజిటివ్ వస్తే జీరో అనే ఆ ప్లస్ ప్లేస్లో జీరో పెట్టుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు మనకి నెగిటివ్ గిన్ వస్తే కనుక మనం ఏం చేయాలి, 1 అనే దాన్ని రిప్రజెంట్ చేయాలి. ఇలా చేస్తే దీన్నే సైన్ మ్యాగ్నిట్యూడ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి పాజిటివ్ వస్తే సైన్ జీరో పెట్టుకోవాలి, నెగిటివ్ వస్తే 1 పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ +7 ఉంది, 7 +7 కదా, ఇది +7 అంటే ఏమి, 7కి బైనరీ నెంబర్ ఏమి 111 కదా, 111. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ జీరో అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా 7 ఉంది, 7కి 111 కదా బైనరీ నెంబరు 111. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి 1 అనేది రిప్రజెంట్ చేయాలి. ఇలాగ రిప్రజెంట్ చేసేదాన్ని ఏమంటారంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అంటారు. దిస్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఫర్ సైన్ నంబర్ ఈజ్ కాల్డ్ ఏ సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్స్ అనమాట. మనకు సో మెనీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద బైనరీ సైన్. ఓకే, నంబర్స్, బైనరీ సైన్ నంబర్స్ ఏముంటాయంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫ్రమ్, నెక్స్ట్ 1's కాంప్లిమెంట్ ఫ్రమ్, అట్లా 2's కాంప్లిమెంట్ ఫ్రమ్. అంటే ఇవి ఎలాగా మనం 1's కాంప్లిమెంట్ కానీ 2's కాంప్లిమెంట్ కానీ సైన్ మ్యాగ్నిట్యూడ్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామనేది మనకి ఉంటాయి. ఈ 3 మెథడ్స్ కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు పూర్తిగా మనకు కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అర్థమెటిక్. నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ ప్రాబ్లమ్స్. ఓకే, ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे